17వ ఏట దర్శనం వచ్చింది యోసేపుకి. ఒకే ఒక దర్శనం. ఇక 13 సంవత్సరాలలో దేవుడు ఎన్నడూ కూడా అతనితో మాట్లాడలేదు. యోసేపుని నెట్టివేశారు, యోసేపుని తన్నారు, యోసేపుని గుద్దారు, యోసేపుని జైల్లో పడేశారు, యోసేపు మీద అవమానాలు పాలు చేశారు, నిందలు పాలు చేశారు. కానీ ఒకే ఒక్క దర్శనాన్ని పట్టుకొని 13 సంవత్సరాలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఏకదాటుగా ఒక దర్శనాన్ని పట్టుకొని నిలబడ్డాడు ఆయన. 17వ ఏట వచ్చింది దర్శనం. ఇక 13 సంవత్సరాలు ఎన్నడూ కూడా అతనికి రాలేదు. ఆ 13 సంవత్సరాలు కూడా ఎక్కడ ఉన్నాడు ఆయన? పరాయి దేశంలో ఉన్నాడు. సొంత దేశంలో లేడు, తల్లిదండ్రుల దగ్గర లేడు. ఎక్కడ ఉన్నాడంటే పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుంటూ భక్తితో తన జీవితాన్ని, వచ్చినటువంటి కళని పట్టుకొని, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇరుకులైనా దేవుడు అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడని అతను నమ్మాడు. ఎవరు?